వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. మనశంకర్ వరప్రసాద్ గారుగా వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నారు చిరంజీవి. ఆయన హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ వస్తుంది. దీన్ని మేకర్స్ సాలిడ్ ట్రీట్ తో రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఈ సినిమా జనవరి 12న విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు బజ్ వినిపిస్తోంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీలో హీరో విక్టరీ వెంకటేష్ కీలక రోల్లో నటిస్తున్నాడు. 2 రోజుల క్రితం వెంకీపై ఓ సాంగ్ ని కూడా పూర్తి చేశారు మేకర్స్. వెంకీ రోల్ పై దర్శకుడు అనిల్ రావిపూడి కీలక విషయాన్ని రివీల్ చేశారు. ఇందులో వెంకీ రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని, ఈ సినిమాలో ఆయన దాదాపు 20 నిమిషాలు కనిపిస్తారని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానుల్ని బాగా అలరిస్తాయని అనిల్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఉత్సాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ చిత్ర తొలి పాట ప్రోమోను ఇవాళ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు కొత్త పోస్టర్ ను నెట్టింట పంచుకున్నారు. అందులో పవన్ స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. దీంతో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ కాప్ స్టోరీగా ఈ చిత్రం రానుంది. ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో ప్రభాస్ పై ఎంట్రీ సాంగ్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సాంగ్ లో ప్రభాస్ తో పాటు మరో హీరోయిన్ కూడా కనిపిస్తోందని సినీ సర్కిల్స్ లో బజ్ వినిపిస్తోంది. ఈ సాంగ్ షూట్ అనంతరం యాక్షన్ సీక్వెన్స్ షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అయితే పండుగ బరిలో పలు సినిమాలు పోటీ పడుతుండటంతో రాజాసాబ్ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచాల్సి ఉంది. ఇప్పటికీ కంటెంట్ రూపంలో మాత్రమే రాజాసాబ్ టీం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో ప్రభాస్ సహా మిగతా క్యాస్ట్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్న సినీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అఖండ 2 సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. వివాదం ముగియడంతో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 12న అఖండ 2 విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఏపీ తెలంగాణలో 11న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ 2 పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినీ నటుడు రాజశేఖర్ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా కాలికి గాయాలయ్యాయి. కుడికాలి మడమ దగ్గర గాయమైనట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాలికి తీవ్ర గాయం కారణంగా చీలమండకు పగుళ్లు ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సకు సిఫార్సు చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇటీవలే 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిగిందని, 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలిపారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న బైకర్ లో రాజశేఖర్ ఓ కీలక రోల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరో 2 చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. జనవరిలోనే ఆయన ఆయా సినిమాల చిత్రీకరణలో తిరిగి పాల్గొననున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి 2వ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అద్దం ముందు అంటూ రాబోతున్న ఈ పాటలో రవితేజ, డింపుల్, హయతి అలరించనున్నారు. రేపు ఈ సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ కానుండగా ఇవాళ సాయంత్రం సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. నటుడు తిరువీర్ నటించిన లేటెస్ట్ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. థియేటర్స్ లో మంచి స్పందన పొందిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతోంది. ఇప్పుడు ఈ చిత్రం టెలివిజన్ ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 14న మూవీ జీ తెలుగులో ప్రసారం కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్యూర్ కామెడీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఇప్పటికే మెప్పిస్తుంది. ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించగా రాహుల్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో రానున్న వెబ్ సిరీస్ నయనం. స్వాతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ నెల 19 నుంచి G5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. కళ్ళ డాక్టర్ దగ్గర కళ్లకు కనిపించిన సీక్రెట్స్ చాలానే ఉన్నాయి అనే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఛాంపియన్ గా తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు శ్రీకాంత్ కుమారుడు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. అనస్వర రాజన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ నెల 25న రాబోతోంది. ఈ క్రమంలో ప్రచారం జోరు పెంచారు. తాజాగా ఈ సినిమాలోని 2వ పాటను విడుదల చేశారు. సల్లం గుండాలే అంటూ సాగే ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ రాయగా రితేష్ మనీషా ఆలపించారు.
దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్టును లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వచ్చే స్కెడ్యూల్ లో ఈ సీక్వెన్స్ కోసం తిరుపతిలో ప్రత్యేక సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ షూట్ అనంతరం జయకృష్ణపై ఓ సాంగ్ ను షూట్ చేస్తారట. హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రాబోతున్న చిత్రం స్వయంభూ. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడికల్ మైథలాజికల్ చిత్రంగా రానుంది. ఈ సినిమాపై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ ఇంట్రో సీన్ అదిరిపోతుందని, ఓ రాజు పాత్రలో నటిస్తున్న నిఖిల్ ఓ సీక్వెన్స్ తో సినిమాలో ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లోని విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. ఈ సినిమా ఫిబ్రవరి 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోసే, సముద్రకని ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం కాంతా బాక్సాఫీస్ దగ్గర ఇటీవల రిలీజ్ అయి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 12 నుంచి ఈ సినిమాను నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చిత్రం నరసింహ. రమ్యకృష్ణ సౌందర్య పాత్రలు హైలైట్ గా నిలిచిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని రజనీకాంత్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్ కూడా వెల్లడించడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ నెల 12న ఈ సూపర్ స్టార్ 75వ ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ హిట్ చిత్రం నరసింహను రిలీజ్ చేయనున్నారు. ఈ రిలీజ్ ప్రచారంలో భాగంగా రజనీ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో సీక్వెల్ ను ప్రకటించారు. బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ధురంధర్. 3.5 గంటలు రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ప్రస్తుతం కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా 160 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని ముందుకెళ్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషన్ సినిమాకి పాన్ ఇండియా ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ధురంధర్ మూవీపై నటి రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ధురంధర్ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా అని చెప్పారు. దర్శకుడు ఆదిత్య ధర్ బ్రిలియంట్ వర్క్ అందించారని చెప్పారు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా మార్క్. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. సుదీప్ కెరీర్ లో 47వ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తుండగా సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మణిరత్నం తదుపరి ప్రాజెక్టుపై తమిళ సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాలో హీరో పాత్రకు విజయ్ సేతుపతికి పర్ఫెక్ట్ గా సరిపోతుందని, ఈ క్రమంలోనే మణిరత్నం విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. అయితే విజయ్ సేతుపతి మణిరత్నం సినిమాపై ఆసక్తి చూపిస్తాడా లేదా అనేది చూడాలి.